జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇది హెడ్లైన్ చూసి ఇదేంద్రా స్వామి, రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కు భారీ ఆఫర్ ఇచ్చేదేందని అనుకుంటారా? విషయం ఉండదు. ఈ న్యూస్ కానీ చెప్పినారనుకో మామూలుగా ఉండదు, మీకు అందరికి భలే ఉంటుంది హ్యాపీగా. ఇంకా అసలు విషయానికి వస్తా, ఈ న్యూస్ మాత్రం భలే కిక్కిస్తుంది, దాంట్లో మాత్రం డౌటేలే. మన దేశంలో చాలామందికి మన రక్షణ శాఖ మంత్రి ఎవరో కూడా తెలీదు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు చదువుకునే పిల్లలు కావచ్చు, లేకపోతే జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఒకసారి పోయేసి మన దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరైనా అడుగుదాం, ఎంతమంది తెలుసు? అట్లా ఉంటుంది మన వాళ్ళకి. ఎంతసేపటికి వీళ్ళ తిన్నో కడుక్కోను, వీళ్ళ స్వార్థాలు, వీళ్ళ బతుకులు ఇదే. కానీ దేశం ఎట్లున్నది, దేశం ఎట్లా పోతుంది, ధర్మం ఏంది, ఇవన్నీ ఏం పట్టదు. కేవలం ఏంటంటే మాట్లాడినాము, ఎవరినో నిందించినామా అంటే నిందించినాము, ఇంతవరకే. సరే, అసలు విషయానికి వస్తా. రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశపు రక్షణ శాఖ మంత్రి వర్యులు అన్నమాట. ఈయన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులు కూడా. అలాంటి రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు పాకిస్తాన్కు ఒక భారీ ఆఫర్ ఇచ్చినారియా, కానీ ఇవ్వలా. చెప్తా చూడు, అదే మజా అనేది. అసలు విషయానికి వస్తే 2022లో పాకిస్తాన్లో భారీ స్థాయిలో వరదలు ఏర్పడినాయి. ఈ వరదల దెబ్బకు పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఈ వరదల కారణంగా పాకిస్తాన్లో 3,000 మంది చనిపోగా 1.2 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీని వలన పాకిస్తాన్ దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాను IMF, ఇక్కడ IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట, ఆ సంస్థను అప్పు కోసం దేబ్రించసాగింది, అంటే అడుక్కోసాగింది అనమాట. కేవలం $6 బిలియన్ అప్పు కోసం పాకిస్తాన్ గత 2 సంవత్సరాలుగా IMFని అయితే దేబ్రిస్తుంది, అంటే అడుక్కు దొబ్బుతుంది. IMF అధికారుల ముందు ప్రతిరోజు కూడా చేతులు కట్టుకొని నిలబడుతుంది. అలాంటిది ఏది ఈ సిగ్గుమాలిన పాకిస్తాను. ఈయన గారు ఉన్నారు కదా, ఎవరు పాకిస్తాన్ ప్రధానమైనటువంటి షహబాజ్ షరీఫ్, వీడు మొన్న ఐక్యరాజ్య సమితిలో చేరుకొని ఆడ మాట్లాడతా మన భారతదేశాన్ని పాలస్తీనాతో పోల్చి మాట్లాడినాడు. ఏది వీళ్ళ బతకలకు, వీళ్ళ పాకిస్తాన్, వీళ్ళ లంగాలిస్తాన్ బతుకులకు. అయితే ఒక్కసారి పాకిస్తాన్కు డబ్బులు ఇస్తే అవి ఇంకా తిరిగి రావని చెప్పేసి IMFకు తెలుసు. అందుకే పాకిస్తాన్కు అప్పు ఇవ్వకుండా IMF అధికారులు పాకిస్తాన్ తమ చుట్టూ కుక్క పిల్లలను కదా తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నారు. అయితే ఈ $6 బిలియన్ అప్పు కోసం పాకిస్తాన్ పడని పాటలు అంటూ లేవు. ఈ అప్పు కోసం దాదాపుగా ప్రతిరోజు కూడా పాకిస్తాను ఈ IMF అధికారులను అడుగు తింటారన్నమాట. ఇంకా బొచ్చు పట్టుకోవడం ఒకటే తక్కువైంది ఆడ, అంతే. అయితే మొన్న ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. చెప్పినా కదా, దాని గురించి మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియో. కాశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమని, కాబట్టి కాశ్మీర్ తమకు కావాలని చెప్పేసి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేసింది. చూడండి, అంటే వాళ్ళకి మింగని మెతుకులేదు, వీళ్ళ బతకలకు మళ్ళీ మీసాలకు సంపంగిలోని కావాలా, ఆడుండేవాళ్ళే తిండికి లేక సత్తారు వాళ్ళు, వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలా. దీంతో పాకిస్తాన్కు కౌంటర్గా మన దేశ రక్షణ శాఖ మంత్రి వర్యులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అది కూడా మామూలుగా లేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, అసలు పాకిస్తాన్లో 3 పూట్ల ఎంతమంది అన్నం తింటున్నారు? మీకు కాశ్మీర్ ఇస్తే అప్పుడు కాశ్మీర్తో మీరు ఏం చేసుకుంటారు అంటే, మీకే తినడానికి తిండి లేదు, మళ్ళా మీకు కాశ్మీర్ ఎందుకురా నాయన అని చెప్పి అడిగినాడు. మీరు గత 2 సంవత్సరాల నుంచి $6 బిలియన్ అప్పు కోసం IMFను అడుక్కొని తింటున్నారు, బొచ్చి పట్టుకుందే తక్కువ. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క జమ్మూ కాశ్మీర్కి మాత్రమే, ఇది ముఖ్యమైన పాయింట్, ప్రతి ఒక్కరు కూడా వినాలా, ఒక్క జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఏకంగా $10.74 బిలియన్ నిధులు మంజూరు చేశారని చెప్పినాడు. ఇక్కడ $10.74 బిలియన్ నిధులు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 90,000 కోట్ల రూపాయలు అన్నమాట. అంటే మేము జమ్మూ కాశ్మీర్కి ఇచ్చే నిధుల విలువ కూడా చేయు మీ బతుకులు, మీ పాకిస్తాన్, మీ లంగాలిస్తాన్ బతుకులు. అది మీ దీన పరిస్థితి, అది మీ బతుకు. మీ బతుకులేదో మీకే తెలియరా నాయనా. ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత్తో సన్నిహిత సంబంధాలు కనుక కలిగి ఉన్నట్లయితే, లేదా కనీసం తీవ్రవాదాన్ని అంతమొందించినట్లయితే, మేము జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులను మీ పాకిస్తాన్కి అందించేవాళ్ళం. అవును, ఇప్పుడు మనం ఏంది చాలా దేశాలకు మనం ఇస్తున్నాం కదా, అదే కోవలో అనమాట. పాకిస్తాన్ను ఆదుకుని పైకి తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎంత మాత్రం కూడా లేవు. ఇక పాకిస్తాన్ ఆ దేవుడు కూడా కాపాడలేడు. IMF నుండి పాకిస్తాన్కి ఎప్పటికీ అప్పు దొరకదంటూ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ అయితే అదేదో కీలిచ్చి వాత పెడతారంటారు చూడు, ఆ మాట చేశారు. ఎట్టనా న్యూసా భలేలా మెట్టుతో కొట్టినట్టు మూతిపండు రాలిపోయినట్ట, అది వాళ్ళ బతుకు. చెప్పేది ఏంటంటే, కాశ్మీర్కు మోడీ గారు ఎన్ని నిధులు అయితే ఇచ్చారో అంత ఎలా చేయాలి వాళ్ళ బతుకులాడ అలా పాకిస్తాన్లో. ఈడు కాశ్మీర్ గురించి, భారత్ గురించి ఈడు చేసే మాటలు
వీడు చేసే కథలు వీడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయో మనం కూడా విన్నాం కదా. కామెడీ అంటే ఇది ఇట్టుంటుంది. ఎట్లా న్యూసా ఎంతకో రాజ్నాథ్ సింగ్ గారు కొట్టిన షాట్ అయితే మారుగలేదుయా, అద్దరిపోయిందా. మీకు ఎట్లా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తప్పనిసరిగా ఈ సంతోషకరమైన వార్తను 10 మందికి పంచండి, అంటే షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసినట్టు వాళ్ళు మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై హింద్.